అందరికీ నమస్కారం అండి. ఒక ఆడపిల్ల భర్త అండ లేకుండా, అది కూడా చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఎన్నో కలలతో ఆశలతో మెట్టినింటికి అడుగుపెట్టింది. అత్తామామలు చూసుకోక భర్త వేరే అమ్మాయితో వెళ్ళిపోయి, అది కూడా తనకి చిన్న పాప, 3 నెలలు 2 నెలలు చిన్న పాప అయినా సరే వేరే అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు కదా. ఈ బాధ వింటూనే ఎంత నరకంగా ఉంది. ఆ అమ్మాయి చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. పుట్టింటికి వెళ్తే 2 అక్కా చెల్లెళ్ళు, అమ్మా నాన్న బాగా వయసైన వాళ్ళు. అటు మెట్టినింటికి వెళ్ళక పుట్టినింటికి వెళ్ళక ఎవరి సహాయం లేక ఒంటరిగా బతుకుతుంది. భర్త అండ లేకుండా బ్రతకగలదా? అలా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఓర్పుగా నేర్పుగా ఉండాలి. అలా ఉంటేనే జీవితం కదా. ఎన్నో గొడవలు, ఎన్నో ఒకటి కాదు 2 కాదు, అవమానాలు అనుమానాలు. తను ఏ తప్పు చేయలేదు, కానీ అనుమానం. చేసిన తప్పు భర్త అయితే తనకి అనుమానం, అవమానం. ఏదో కూలి పని చేసుకుంటూ ఏదో ఒక పని, ఏ పనైనా పర్లేదు, చిన్న పాపని జీవనం సాగిస్తూ ఉంది. కట్టుకున్న భర్త మాత్రం వేరే అమ్మాయితో హ్యాపీగానే ఉన్నాడు. వేరే అమ్మాయి కూడా పిల్లలు. ఆడదేముందండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ మంచి అమ్మాయి కోసం అలా చిన్న పాపను వదిలేసేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ కదా. వింటూనే ఎంత నరకంగా ఉంది. అలా చేయవచ్చా? తప్పు కదా. ఈ స్టోరీ మీకు కావాలంటే తను 7 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న గాథ మీకు కావాలి అంటే కామెంట్ రూపంలో చెప్పండి. పుట్టింటికి వెళ్ళలేక మెట్టినింటికి వెళ్ళలేక ఎంత నరకం అనుభవిస్తుందో. భర్త అందంగా ఉంటే మంచిదా, మంచి మనసు ఉంటే మంచిదా? అందం ఎవరు చూస్తున్నారు? పై మట్టికి అందం, లోపల మంచి మనసు ఉండాలి. నరకం అనుభవిస్తుంది. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు కావాలంటే